ఓకే. ఇన్హెరిటెన్స్ నిన్న క్లాస్లో అయింది. ఈ క్లాస్లో దాని మీద చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే చిన్న మేనేజ్మెంట్ సిస్టమ్, ఎవరికి ఎంత శాలరీ ఏంటి అని తెలుసుకోవడానికి దాన్ని మనం ఇన్హెరిటెన్స్ చేద్దాం. మొన్న ఎలాగైతే చిన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో అలాగే ఇది కూడా చేద్దాం. ఓకేనా. ఇందులో డైరెక్ట్గా ఇచ్చేసాం. ఒక ఎంప్లాయీ క్లాస్ ఉంటుంది. ఎంప్లాయీ అంటే వాడు ఫుల్ టైం ఎంప్లాయీ అవ్వచ్చు. అంటే ఫుల్ టైం అంటే మంత్లీ శాలరీ పే చేస్తారు. ఆర్ హవర్లీ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రతి హవర్కి వాళ్ళు వర్క్ చేసిన ప్రతి హవర్కి ఇన్ని ఇన్ని డాలర్స్ అని తీసుకుంటారు. అలాగా డిఫరెంట్ క్రియేట్ చేద్దాం. క్వశ్చన్ గురించి చూద్దాం. ఎంప్లాయీ క్లాస్ ఉంటుంది. ఇది బేస్ క్లాస్. ఇందులో అట్రిబ్యూట్స్ ఏముంటాయి? నేమ్ ఉంటుంది, వాడు ఎంప్లాయీ ఐడి ఒకటి ఉంటుంది, వాడి శాలరీ ఉంటుంది. ఇందులో టూ సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ టూ సబ్ క్లాసెస్ ఏంటంటే ఫుల్ టైం ఎంప్లాయ్, ఎవడైతే ఇయర్లీ ప్యాకేజ్ అంటారు చూడండి, 5 lakhs, 10 lakhs, 15-20 lakhs అంటారు చూడండి, ఆడు ఫుల్ టైం ఎంప్లాయ్, రిప్రజెంట్స్ ఫుల్ టైం ఎంప్లాయ్. వీడు మంత్లీ ఫిక్స్డ్ గా శాలరీ వస్తుంది వీడికి. ఇది హవర్లీ ఎంప్లాయ్ అయితే వీడికి పెయిడ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్. నువ్వు 2 hours వర్క్ చేస్తే హవర్కి ఎంత అని చెప్పి 2 hours మనీ ఇస్తాడు. ఓకేనా. ఇందులో మెథడ్స్ ఏవి క్రియేట్ చేయమంటున్నారు? ఫుల్ టైం ఎంప్లాయీ క్లాస్ ఒకటి క్రియేట్ చేయమంటున్నారు. అందులో క్యాలిక్యులేట్ మంత్లీ శాలరీ అంటున్నాడు. ఇంకోటి అవర్లీ ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేయమంటున్నాడు. అందులో వీక్లీ శాలరీ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ పర్ వీక్ అంటున్నాడు. ఎవరికైతే ఈ ప్రాబ్లం కొంచెం ఐడియా ఉందో డైరెక్ట్ గా కోడ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. నేను చేసే కన్నా మీరు ముందు చేసేస్తే డౌట్స్ వస్తాయి. ఫస్ట్ మీరు అనుకుంటారు ఇలా చేయొచ్చని, బట్ ఎప్పుడైతే కోడ్ చేస్తామో అది వర్కౌట్ అవ్వదు. సో ముందే ట్రై చేయండి. క్లాస్ వింటూనే ట్రై చేయండి, నో ప్రాబ్లం. అర్థం కాకపోతే మళ్ళీ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేద్దాం కోడ్. ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ముందే ట్రై చేయండి, నో ప్రాబ్లం. అక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఎంప్లాయీ క్లాస్ అన్నాడు. ఎంప్లాయీ క్లాస్ అన్నాడు. క్లాస్ అవుట్ క్రియేట్ చేద్దాం. ఇందులో యూనిట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఇవన్నీ తెలుసని అనుకుంటున్నా, మీరు కాన్సెప్ట్ లో నేర్చుకుని ఉంటారు. ఇందులో ఏమేమి అన్నాడు? నేమ్ ఒకటి అన్నాడు. నేమ్, ఎంప్లాయీ ఐడి, శాలరీ కదా. నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ. ఇక్కడ కూడా సేమ్ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఇదంతా తెలుసు కదా ఎలా అవుతుందని. అది ఇంప్లిమెంట్ చేస్తున్న ముందు మెయిన్ బేస్ క్లాస్ క్రియేట్ చేస్తా, ఎంప్లాయీ అనే బేస్ క్లాస్. దీని నుంచి మనకి అదే ఫిక్స్డ్ ఎంప్లాయీ ఒకడు ఉంటాడు, హవర్లీ ఎంప్లాయీ ఒకడు ఉంటాడు. ఈ మెయిన్ క్లాస్ నుంచి ఆ ఇన్హెరిటెడ్ క్లాసెస్ అవి ఆ రెండు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సబ్ క్లాసెస్ క్రియేట్ చేయమన్నాడు. ఆ సబ్ క్లాస్ ఏంటి? ఇది ఫుల్ టైం ఎంప్లాయ్ అంటే వీడు మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటాడు. ఫుల్ టైం ఎంప్లాయ్ ఈ క్లాస్ ఎంప్లాయీని ఇన్హెరిట్ చేసుకుంటాడు.
ఇక్కడ మనం calc_monthly salary. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాడి మంత్లీ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు ఆల్రెడీ ఇక్కడ వాడి శాలరీ ఉంది మెయిన్ క్లాస్, అవునా? దాన్ని సింపుల్ గా రిటర్న్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు హవర్లీ ఉన్న, ఇప్పుడు ఏం చేయాలి, మనం వాడు మంత్లీ శాలరీ కూడా రిటర్న్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ అవర్లీ ఉన్న శాలరీ, అవర్లీ ఎంప్లాయ్ అంటే ఏంటి, గంటకి ఇంత అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గంటకి $10 తీసుకుంటా. $10, ఓకే. నేను ఒక 5 అవర్స్ వర్క్ చేశాను, ఓకే. చూడవచ్చు 5 అవర్స్ వర్క్ చేశా, అప్పుడు ఎంత వస్తుంది నాకు, $50 వస్తుంది, అంతే కదా? ఓకే. ఇప్పుడు ఆ క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ అవర్లీ ఎంప్లో, ఇది కూడా సేమ్ ఎంప్లాయీనే ఇన్వైట్ చేస్తుంది, ఓకే. ఇందులో ఏంటి అంటే వీడు మంత్లీ శాలరీ ఓకే, బట్ వీడు అవర్లీ శాలరీ తీసుకుంటాడు కదా. సో నేను ఇక్కడ ఇనిట్ మెథడ్ మళ్ళీ ఇంకోటి రాస్తున్నాను, సో దట్ వీడికి స్పెషల్ గా అవర్లీ ఎంత పే చేస్తున్నారు అని వీడికి ఒక్కడికే స్పెషల్ గా తీసుకోవచ్చు. అర్థమైంది ఈ పార్ట్? ఆల్రెడీ ఉన్నవి రాస్తా, నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ. ఇప్పుడు ఏంటంటే శాలరీ పర్ అవర్ కూడా తీసుకుంటారు. తిన్నా బయట. శాలరీ పర్ అవర్ ఒకటి పెడతాం. సారీ, అవర్ కి ఎంత శాలరీ తీసుకుంటాడు, నేనైతే ఇక్కడ చెప్పా కదా $5 per hour అని చెప్పా. ఆడు వీక్లీ ఎన్ని అవర్స్ పని చేశాడు, అవర్స్ వర్క్, వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు. మనం ఇక్కడ ఫైనల్ గా ఏం కావాలి, ఇక్కడ చూడండి వీడి మెథడ్స్ ఏంటి, ఓకే. include a method to calculate weekly salary based on number of hours worked per week. వీక్ కి ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు, వీక్ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడంటే ఏం కావాలి, ఫస్ట్ అవర్ కి ఎన్ని డాలర్స్, నాకు అవర్ కి $5. ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు, ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు అంటే మేబీ 5 అవర్స్, మేబీ 10 అవర్స్ వర్క్ చేశాడు, ఓకే. అప్పుడు టోటల్ వీక్ ఎంత వస్తుంది, వీక్ 10 అవర్స్ వర్క్ చేశాడు అంటే వీక్ ఎంత వస్తుంది, $50. సో మనకు కావాల్సింది ఏంటి, వీక్ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు, అవర్స్ వర్క్ పర్ వీక్ అండ్ శాలరీ పర్ అవర్.
వీడికి ఒక్కదానికి స్పెషల్గా తీసుకుంటున్నాం. ఓకే, ఓకే, ఇది ఇక్కడిది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం సేమ్ పైన ఇనిట్ మెథడ్కి ఎలా చేసాం ఇక్కడ కూడా అలాగే చేస్తాం. బట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ప్రతి దానికి ఇది రాయకుండా సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ కాకుండా ఇలా రాయొచ్చు. ఆల్రెడీ సూపర్ క్లాస్ నుంచి తీసుకొని, సూపర్ క్లాస్ అంటే ఏంటి, ఏదైతే ఇన్హెరిట్ చేసుకున్నాం అది, అంటే ఎంప్లాయ్ క్లాస్ సూపర్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్, దాంట్లో డైరెక్ట్ గా పాస్ చేసేస్తున్నాం ఈ నేమ్, ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఐడి అండ్ శాలరీ అండర్ స్కోర్ per hour. ఇప్పుడు మిగతావి ఇవి శాలరీ పర్ అవర్, శాలరీ పర్ అవర్, ఓకే. శాలరీ పర్ అవర్ మనం ఇక్కడ ఆల్రెడీ పాస్ చేసాం కదా. వీళ్ళకి మనం శాలరీ ఎలా ఇస్తాం, అవర్కి వీళ్ళకైతే ఫుల్ టైం వాళ్ళకంటే శాలరీ అంటే ఏంటి, మంత్లీ ఎంత. అదే హవర్లీ ఎంప్లాయీకి శాలరీ అంటే ఏంటి, పెర్ అవర్ ఎంత. వీళ్ళకైతే మంత్లీ ఎంత, ఫుల్ టైం వాళ్ళకి. అదే హవర్లీ వాళ్ళకైతే హవర్కి ఎంత. సో మనం ఇక్కడ శాలరీ దగ్గర శాలరీ పర్ అవర్ పాస్ చేస్తాం. ఇక్కడ ఎన్ని వీక్స్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, అండ్ శాలరీ ఇక్కడ తీసేయచ్చు, బికాజ్ వీళ్ళకి స్పెసిఫిక్గా శాలరీ అని ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఏంటి, క్యాలిక్యులేట్ వీక్లీ శాలరీ. ఇక్కడ ఏం చేస్తాం, సెల్ఫ్ నార్మల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు శాలరీ, వీక్ అండర్ స్కోర్ శాలరీ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ వీడి శాలరీ ఎంత, సెల్ఫ్ డాట్ శాలరీ స్టార్ సెల్ఫ్ డాట్ అవర్స్ వర్క్, అంతే కదా. దీన్ని హవర్స్ వర్క్ చేశారు, దీన్ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి అన్నిటిని కాల్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని. అర్థమైందని అనుకుంటున్నా. ఒక ఎంప్లాయీని ఒకటి క్రియేట్ చేద్దాం, వాడు ఏంటంటే ఫుల్ టైం ఎంప్లాయ్. కాపీ చేస్తున్నాం. వాడి దాంట్లో పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ నేమ్, ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి, ఫుల్ టైం ఎంప్లాయీలో మన ఎంప్లాయీని ఇన్హెరిట్ చేసాము. ఇన్హెరిట్ అంటే ఇదేగా, ఈ యూనిట్ ఫంక్షనేగా కాల్ అయ్యేది. సో నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ. ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటి, నేమ్ సంథింగ్ పవన్, ఎంప్లాయీ ఐడి సమ్ 101 ఇద్దాం, అండ్ శాలరీ వీడికో 10,000 అనుకుందాం. నెక్స్ట్ ఎంప్లాయీ టు సమ్ లక్కీ, వీడికి 20,000. ఎంప్లాయీ 3. ఓకే, మనం అవర్లీ కాదు ఇవి కూడా చేద్దాం. సారీ, ఫుల్ టైమే కదా, అవర్లీ కూడా చేద్దాం. అవర్లీ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ 103
వీడికి ఒక 50,000 అండ్ ఎంప్లాయీ 4 డైలీ 4 మేబీ 10 lakhs or 1 lakh. ఇప్పుడు ఇది ప్రింట్ చేయండి, అంటే మనం క్యాలిక్యులేట్ అదే వాళ్ళ శాలరీని కాల్ చేద్దాం. ఎంప్లాయీ 3 ఓకే, ఎంప్లాయీ 3 ప్రింట్ వాడే ఇక్కడ. ఫస్ట్ ఒకసారి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కాల్ చేద్దాం. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ emp1 డాట్ దీన్ని కాపీ చేసుకుంటాం. మనకేం రావాలి, ఎంప్లాయీ 1 యొక్క శాలరీ అంతా 10,000. మనకైతే 10,000 కావాలి. ఎర్రర్ అవర్స్ వర్క్డ్ వీక్. ఓకే చూద్దాం. ఓకే, ఏంటి ప్రాబ్లం అంటే మనం ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. అవర్లీ వర్క్ అంటే ఆ ప్రిన్స్ ఏమో మేబీ 1 వీక్ కి 10-15 అవర్స్ వర్క్ చేశాడు. అండ్ దేవి ఏమో మేబీ 17 అవర్స్ వర్క్ చేసింది. 20 జాహ్నవి మ్యూట్ చేస్తాం. గైస్ ఆమె ఆడదు. హలో, ఓకే యా, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లో 10,000. మేబీ ఇక్కడ నేమ్ కూడా ప్రింట్ చేద్దాం. emp1 డాట్ నేమ్ కామ్. ఇప్పుడు నేమ్ విత్ దేర్ శాలరీ వచ్చింది. అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రింట్ చేద్దాం. ఎంప్లాయీ 2 ఆఫ్ శాలరీ వచ్చేస్తుంది. లైక్ ఇది 20,000. కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. అవర్లీ ఎంప్లాయీస్ ప్రింట్ emp3 డాట్ నేమ్ ప్రింట్ చేద్దాం. emp3 డాట్ ఇదే కదా, క్యాల్కులేట్ వీక్ శాలరీ. సేమ్ ఎంప్లాయీ 4 కూడా. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది రిజల్ట్ వీళ్ళకి, హవర్లీ ఎంప్లాయీస్ కి. ఇక్కడ వాళ్ళు హవర్కే 50,000 ఒకరు తీసుకుంటారు, ఇంకొకరు 1 lakh తీసుకుంటారు ఒక గంటకి. అప్పుడు వాళ్ళ ఎంత వస్తుంది అంటే వాళ్ళ శాలరీ ఎంత వీక్లీ. లెట్స్ టేక్ ప్రిన్స్ కి అవర్లీ 50,000 తీసుకుంటాడు, 15 అవర్స్ వర్క్ చేస్తాడు అంటే. కెన్ ఎనీవన్ గెస్? కొంచెం స్పీడ్ గా చెప్పండి, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది మనకి ప్రిపేర్ అవ్వాలి. ఎనీ గెస్? క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిందా, ఏవి రెండు ఇంటూ చేయాలా లేకపోతే ఏదో సంథింగ్, ఎనీథింగ్ నో ప్రాబ్లం. ప్రిన్స్, జాహ్నవి దేవి,
విజయదీప్ anyone? ఓకేనా డైరెక్ట్ రన్ చేస్తుంది. వీళ్ళు ఎంత వచ్చింది? 7 lakh వచ్చింది. 15 hours వర్క్ చేస్తున్నాడు. దేవి నియర్లీ 20 lakhs వచ్చింది. ఎందుకంటే కి 1 lakh తీసుకుంటారు. సరిపోయింది కదా. ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఎంప్లాయ్ అనే బేస్ క్లాస్, ఈ రెండింటిని ఇన్హెరిట్ చేసుకునేది ఫుల్ టైం ఎంప్లాయ్ ఒకటి, అవర్లీ ఎంప్లాయ్ ఒకటి. వాళ్ళ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఇన్హెరిటెన్స్ చేసుకున్నాం చూసారా. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. పాలిమార్ఫిజం డెఫినిషన్. వాట్ ఈస్ పాలిమార్ఫిజం అంటే, అఫ్ కోర్స్ డెఫినేషన్ చదివినట్టు అర్థం కాదు, మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చెప్తా, అప్పుడు ఇంక ఈజీగా అర్థమవుతుంది. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, పాలిమార్ఫిజం is a fundamental concept, the object-oriented programming that allows objects of different classes to be treated as objects of a common superclass. It enables code to work with different types of objects in a uniform way. కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, బట్ చిన్న ఎగ్జాంపుల్తో మొత్తం చెప్తాం. ఎలా అంటే, మీకు ఒక క్లాస్ ఉంటుంది ఆర్ ఒక మెథడ్ ఉంది. యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ సౌండ్, ఆర్ డాగ్ బార్క్ చేస్తుంది, లయన్ రోర్ చేస్తుంది, సమ్ హ్యూమన్ క్రై అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే, ఈ అన్నిటికీ ఒక మెథడ్ ఉంది, విచ్ ఈస్ మేక్ సౌండ్. మేక్ సౌండ్ అనే మెథడ్ ఉంది. ఇది కాల్ చేయగానే అదే యానిమల్ అయితే ఆ సౌండ్ రావాలి. అంటే ఒకటే మెథడ్ ఉంటుంది. ఇఫ్ అది క్యాట్ అయితే మియావ్ అని రావాలి, అది డాగ్ అయితే బార్క్ చేయాలి, అది లైన్ అయితే రోర్ చేయాలి, హ్యూమన్ అయితే ఆడవాలి. ఈ మెథడ్ కాల్ చేస్తే దీన్నే పాలిమార్ఫిజం అంటారు. ఓకేనా. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, నువ్వు ఉండే ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉంటున్నావు, నీ చుట్టూ ఉన్నదంతా ప్రోగ్రామ్స్ అనుకో. నీ చుట్టూ ఒక కోడ్ తిరుగుతుంది, అదే ఒక ప్రోగ్రామ్. నీ చుట్టూ హ్యూమన్స్ తిరుగుతున్నారు, అదే ఒక ప్రోగ్రామ్. నీ చుట్టూ ఒక డాగ్ ఉంది, ఒక క్యాట్ ఉంది. నీ దగ్గర ఒక బటన్ ఉంది, అదేంటి అంటే మేక్ సౌండ్. మేక్ సౌండ్ అనే బటన్, అదే ఫంక్షన్. ఆ బటన్ నొక్కగానే మేక్ సౌండ్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. నువ్వు దేని వైపు అయితే చెయ్యి చూపించి మేక్ సౌండ్ బటన్ నొక్కితే ఆ యానిమల్ ఆర్ ఆ క్రియేచర్ సౌండ్ చేయాలి, ఆ సౌండ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్యాట్ సైడ్ వేలు చూపించి బటన్ నొక్కు, అప్పుడు ఏం సౌండ్ రావాలి? మియాం రావాలి. నువ్వు డాగ్ సైడ్ చూపించి బటన్ నొక్కు, అప్పుడు ఏం రావాలి? బార్క్ అనే సౌండ్ రావాలి, అదే బార్క్ చేయాలి డాగ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సైడ్ చేయి చూపించి బటన్ నొక్కో, అప్పుడు హ్యూమన్ ఏడ్చే సౌండ్ రావాలి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, కాల్ అయ్యే ఫంక్షన్ ఒకటే అవ్వాలి, బట్ డిఫరెంట్గా వర్క్ అవ్వాలి. అంటే అప్పుడు ఏంటి, నీకు కన్ఫ్యూజన్ ఉండదు. అరే దీనికైతే అది కాల్ చేయాలి, దీనికైతే ఇది కాల్ చేయాలి. నువ్వు ఒకటే ఫంక్షన్ కాల్ చేస్తావు హ్యాపీగా, బట్ బ్యాక్ ఎండ్ లో బ్యాక్ ఇన్ ద బ్యాక్ అది వర్కౌట్ అవుద్ది. అది అలాగా ఈరోజు చూద్దాం పాలిమార్ఫిజం. ఇది పాలిమార్ఫిజం అంటే డైరెక్ట్గా కోడ్ చేసి చూపిస్తా, ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇదేం కాదు. మనం అనుకున్న బేస్ ఇప్పటి వరకు అనుకున్నది యానిమల్స్. సో మనం ఒక బేస్ యానిమల్ తీసుకున్నాం, యానిమల్ క్లాస్. ఓకే, ఇది జస్ట్ మేక్ సౌండ్ అనే ఫంక్షన్ అనుకుంటా, సౌండ్ చేస్తుంది. దీన్ని ప్రెజెంట్ ఈ పక్కన పెడుతుంది, సారీ ఇది క్లాస్, ప్రెజెంట్ ఇది పక్కన పెట్టింది. పాస్ ఎందుకు చేశాను అంటే, ఇలా డైరెక్ట్ గా వదిలేస్తే ఎర్రర్ వస్తుంది రన్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
చూసారా ఎర్రర్ వచ్చింది. అదే పాస్ పెట్టాను అనుకోండి, ఇంక ఎర్రర్ రాదు. ఓకే, నో ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం మనం అనుకున్నట్టు, విచ్ ఈస్ క్యాట్ అనుకున్నాం కదా, క్యాట్ క్రియేట్ చేద్దాం. ఇదే దేన్ని తీసుకుంటుంది, యానిమల్ ఇన్హెరిట్ చేసుకుంటాం. సో దట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ వాడుతున్నాం, బట్ పాలిమార్ఫిజం కూడా వాడుతున్నాం. ఎలాగో చెప్తాం. ఇక్కడ కూడా సేమ్ క్లాస్ సేమ్ మెథడ్ కాల్ చేస్తాం. సేమ్ మెథడ్ కాల్ చేస్తాం, బట్ డిఫరెంట్ గా మనం ఇక్కడ ఏంటి, క్యాట్ అనే మెథడ్, క్యాట్ అనే క్లాస్ కి మియావ్ అనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒక డాగ్ ఇచ్చేద్దాం, సేమ్ యానిమల్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇదేం చేయాలి, బార్క్ బార్క్. అలాగే ఒక క్లాస్, అదేంటంటే మనం ఇంకేమనుకున్నాం, లైన్ అనుకున్నాం. యానిమల్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇది కూడా మేక్ సౌండ్ అని మెథడ్ ఉంటుంది. అదేం చేస్తుంది, రోరింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమనుకున్నాం, హ్యూమన్ కదా, నార్మల్ గా పైథాన్ లో ఏంటంటే క్లాసెస్ అన్ని స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. బెటర్ టు ఫాలో ఇది సేమ్ మేక్ సౌండ్ ఏం చేస్తుంది, మేబీ క్రైమ్ లేకపోతే ఇప్పుడు గ్లోబల్ గా ఒక ఫంక్షన్ చేస్తున్నాం. ఫంక్షన్ అదేం చేస్తుంది అంటే యానిమల్ సౌండ్ అనే ఫంక్షన్ రాస్తున్నాం. ఇది ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, యానిమల్ క్లాస్ ని తీసుకున్నాక ప్రింట్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. ఇది ఈ యానిమల్ కాదు, ఇన్హెరిట్ చేసుకుంటున్నట్టు కాదు, ఇది మెథడ్. సో ఇక్కడ మీరు ఏనేమైనా ఇచ్చుకోండి, మేబీ యానీ. ఓకే, అది ఇన్హెరిట్ చేసుకుంటున్నట్టు కాదు, మనం పాస్ చేస్తాం. మేక్ అండర్ స్కోర్ సమ్. ఇప్పుడు యానిమల్ క్లాస్ క్రియేట్ చేద్దాం. మేబీ డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ అండ్ క్యాట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. లైన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అండ్ హ్యూమన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది కాల్ చేసాం అనుకోండి, ప్రింట్ యానిమల్ అండర్ స్కోర్ సౌండ్ అని పెట్టి డాగ్ పాస్ చేసాం అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే
ఒకే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను డాగ్. ఇంకోటి చూపిస్తా, ఇంకో ట్రాఫిక్. డాగ్ క్యాట్. ఇక్కడ చూడండి, డాగ్ దానికి బార్కింగ్ అని వచ్చింది, క్యాట్ దానికి మియావ్ అని వచ్చింది. మనం కాల్ చేసేది ఒకటే ఫంక్షన్, అది యానిమల్ అండర్ స్కోర్ సౌండ్. అది ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ పాలిమార్ఫిజం. సేమ్ మెథడ్ వాడుతున్నాం ప్రతి దగ్గర, అండ్ మేక్ సౌండ్. ఓకే, బట్ డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటి, ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ మెథడ్స్ రాసాం అనుకోండి. హ్యూమన్ కి హ్యూమన్ మేక్ సౌండ్ అండర్ స్కోర్ ఏదో సంథింగ్ చేసాం. లయన్ కి మేక్ సౌండ్ లయన్ అని రాసాం. డాగ్ కి సంథింగ్ డాగ్ బార్కింగ్ అని రాసాం. ఇప్పుడు మనం దాన్ని కాల్ చేయాలి అంటే ఏం చేయాలి? డాగ్ అని రాస్తావు, డాట్ అని రాస్తావు, రాసి నెతుక్కోవాలి ఏంటి ఏంటి అని. ఇఫ్ యూ యూస్ దిస్ మేక్ పాలిమార్ఫిజం, డైరెక్ట్ గా ఒకటే మెథడ్ కాల్ చేస్తావు అండ్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే, అండ్ ఇదే యూస్ కేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్లాస్ లో సమ్ కోడ్ ఉంది, ఆ కోడ్ ని మోడిఫై చేయడానికి కూడా మనం పాలిమార్ఫిజం వాడతాం. ఓకేనా? పాలిమార్ఫిజం అని అంటే అర్థమైందా? ఒకే మెథడ్ ఉంది, ఆ మెథడ్ డిఫరెంట్ యూస్ కేసెస్ లో డిఫరెన్స్ దగ్గర రాసాం. మేబీ ఇక్కడ ఇలా రాయించాము, రిటర్న్ బేసిక్ సౌండ్. ఓకే, మనం ఇక్కడ ఉన్న కోడ్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఈ కోడ్ రాస్తాం, ఇక్కడ ఈ కోడ్ రాస్తాం. అంటే ఇక్కడ మేక్ సౌండ్ ఉంది, ఆ మెథడ్ ని ఇక్కడ మోడిఫై చేసాం, తర్వాత ఇక్కడ మోడిఫై చేసాం, తర్వాత ఇక్కడ మోడిఫై చేసాం. అంటే ఉన్న మెథడ్ ని మనం ఇష్టం వచ్చిన వేలో మోడిఫై చేసుకోవచ్చు పాలిమార్ఫిజం. హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. Is okay? Any doubts regarding this program? You can raise your voice, you can raise your hand, or okay. ఇంత అర్థమైందని అనుకుంటున్నా మిగతా వాళ్ళకి కూడా. ఓకే, అంత అర్థమైందని అనుకుంటున్నా మిగతా వాళ్ళకి కూడా. మీకు ఏదైనా ప్రాబ్లం ఇవ్వాలి అంటే ఇస్తా, మీరు ట్రై చేస్తారు అంటే. ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద ఏదైనా చిన్న ప్రోగ్రామ్లా, రియల్ వరల్డ్ ప్రోగ్రామ్లో ఇవ్వాలి అంటే ఇస్తా, ట్రై చేయండి. మనం ఒకసారి ఏదో అటెండెన్స్ ఆర్ సంథింగ్ కాలేజ్ ది రిలేటెడ్ రిజిస్ట్రేషన్ చేసాం అనుకుంటా, లాగిన్ రిజిస్ట్రేషన్, అలాంటిది ఏదైనా ఉందన్నా ఇస్తా, మీరు వీటిలో ట్రై చేయొచ్చు. ఓకేనా?